హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సుభాష్, అపర్ణ మరియు అప్పు వాళ్ళు అయితే జంటగా కూర్చొని శ్రీరామనవమి సందర్భంగా పూజ చేస్తూ ఉంటారు. అలాగే కావ్య కూడా రాజ్ ఫోటోని పక్కన పెట్టుకొని పూజ చేస్తూ ఉంటుంది. అక్కడ వెనకాలే రాజ్ కూర్చొని ఉంటాడు. రుద్రాణి అయితే అనుకోకుండా రాజ్‌ని అయితే అక్కడ చూస్తుంది. రాజ్ అయితే నవ్వుతూ ఏదో పూజలో అలా అయితే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే రుద్రాణి అయితే అక్కడ మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది. మనం ఇన్నాళ్ళు వేచిన తరుణం మనకు దగ్గరయింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్య ఏంటి రుద్రాణి గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న యామిని కూడా చూస్తూ ఉంటుంది. ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి. నేనైతే ఇక్కడ రాజ్‌ని చూశాను. అదిగో అక్కడే చూశాను అని చెప్పి రాజ్‌ని చూయిస్తూ వేలుతో చూయిస్తూ చెప్తూ ఉంటుంది రుద్రాణి అయితే. ఆ మాటలు విన్న అక్కడే ఉన్న సుభాష్ మరియు అపర్ణాదేవి అయితే ఆ! అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. కావ్య కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడ కూర్చున్న రాజ్ కూడా ఏంటి ఈవిడ ఇలా చెప్తుంది? ఎవరసలు నన్ను చూయిస్తుంది అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. అక్కడ ఉన్న కావ్య మరియు అపర్ణాదేవి, సుభాష్ అయితే అప్పు అందరూ కలిసి అయితే రాజ్‌ని ఒక్కసారిగా అలా వెనకకి మళ్ళీ చూస్తూ ఉంటారు. అక్కడ రాజ్ అయితే కనబడతాడు. అపర్ణాదేవి అయితే రాజ్‌ని చూసి చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది. వెంటనే అందరూ కుటుంబ సభ్యులు లేసి రాజ్ దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు. నాన్న రాజ్ అనుకుంటూ అపర్ణాదేవి దగ్గరికి వస్తూ ఉంటుంది. రాజ్ అయితే వీళ్ళంతా ఎవరు అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. అక్కడ ఉన్న యామిని కూడా ఏంటి వీళ్ళందరూ ఇలా వస్తున్నారు అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. కావ్య కూడా ఏంటి రుద్రాణి గారు ఇలా చేశారసలు? నేను ఏదో అనుకుంటే ఈవిడ గారు ఏదో చేశారు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అత్తయ్య వాళ్ళు ఏమంటారో ఏంటో ఏందో అని చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య అయితే. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.